ఇటు కాల్మనీ వ్యవహారంలో మరో అప్డేట్. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సోదరుడు బుద్ధ నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుద్ధ నాగేశ్వరరావు నుంచి 7 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మధు నుండి తెలుసుకుందాం. మధు, చెప్పండి, నాగేశ్వరరావును ఎప్పుడు పోలీసులు అదుపు తీసుకున్నారు? వెంకన్న ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? పృథ్వీ కాల్మనీ బెజవాడ లో వెలుగు చూసిన తర్వాత దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే దాన్ని అణిచివేతకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు చాలా చోట్ల దాడులు నిర్వహించడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొత్తం 92 కేసులు నమోదు చేశారు. 58 మందిని అదుపులో తీసుకోవడం, అదేవిధంగా వారి దగ్గర ఉన్న ఇళ్లు కానీ మిగతా కార్యాలయాలకు సంబంధించి కూడా విచారణ జరపడం జరిగింది. అన్నింటిలో తనిఖీలు చేసిన తర్వాత 938 ప్రామిసరీ నోట్లు, 193 బ్లాంక్ చెక్లు కూడా వారు గుర్తించారు. వాటిని గుర్తించిన తర్వాత వాటిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 8 స్టాంప్ పేపర్స్, 310 మిగతా డాక్యుమెంట్స్, ప్రాపర్టీకి సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులతో పాటుగా మిగతా అన్ని కలిపి ఒక 310 డాక్యుమెంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా క్యాష్ 14,20,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకుని మొత్తం కమిషనరేట్ పరిధిలో వాటన్నిటిని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల అనుచరులు, సన్నిహితులుగా ఉన్న వారంతా కూడా బయటకు వస్తున్నారు. అందరి ప్రమేయం ఉందని ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేశారో సిపి కార్యాలయం అందరూ ఫిర్యాదులను ఆధారం చేసుకుని వారందరిపై కూడా తనిఖీలు చేయడం జరిగింది. చాలా మంది అనుచరులకు, ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన అనుచరులకు దీంట్లో పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అధికార చేసిన నేతలకు సంబంధించి చాలా మంది అనుచరులు దొరకడంతో పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పడుతుంది. సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీని వెనక ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని నిన్ననే చెప్పారు. బాధితులు డబ్బులు తీసుకున్న వారు తిరిగి చెల్లించవద్దని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సోదరుడు బుద్ధ నాగేశ్వరరావుని కొంతసేపటి క్రితం అదుపులో తీసుకున్నారు. ఆయన గతంలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా ఇచ్చారు. తనకు తన సోదరుడికి సంబంధం లేదు, ఎవరైనా ఆయన దగ్గర తీసుకుంటే డబ్బులు కట్టొద్దు అని చెప్పారు. అతని వ్యవహారం తనకు సంబంధం లేదు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు బుద్ధ నాగేశ్వరరావు దగ్గర 7 లక్షల రూపాయల క్యాష్, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసుకున్న నేపథ్యంలో ఎవరిని వదిలిపెట్టేది లేదనే ఒక సంకేతాలను ఇస్తున్నారు. మరోవైపు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ దీని మీద సీరియస్ గా దృష్టి సారించారు. అయితే కొంత ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆయన నెల రోజుల పాటు బదిలీకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఒత్తిడి నేపథ్యంలోనే ఈయన బదిలీకి ఒక నెల రోజులు సెలవు పెట్టారు. ఈ నెల రోజులు ఆయన ఇక్కడ ఉండట్లేదు. మళ్ళీ డిసెంబర్ 24 నుంచి జనవరి 24 వరకు కూడా ఆయన లీవ్ లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. కానీ పోలీసు వర్గాలు మాత్రం ఇతను గతంలోనే సెలవు అడిగారు. కుటుంబం నిమిత్తం ఒక విదేశీ పర్యటన కోసం అని చెప్పి పోలీసు వర్గాలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో కమిషనర్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆయన ఇటువంటి ప్రలోభాలకు కూడా లొంగని నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మీద నేపథ్యంలోనే ఈ నెల రోజు లిపి పెట్టారని కూడా వార్తలు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. పృథ్వీ. థ్యాంక్ యూ మధు.